రోటీ చికెన్ కర్రీ. స్నేహం కన్నా పెద్ద లాభం లేదు. పిఠాపురం అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రామ్ మరియు శ్యామ్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రామ్ మరియు శ్యామ్ చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు, కలిసి చదివారు, కలిసి కలలు కన్నారు. ఊర్లో వాళ్ళు కూడా ఈ ఇద్దరి స్నేహం చూసి నేర్చుకోవాలి అని చెప్పుకునేవారు. కానీ చదువు అంతగా చదవలేదు. అప్పుడు ఒకరోజు శ్యామ్ అన్నాడు, రామ్, మనం ఉద్యోగాల కోసం తిరగడం కంటే మనమే ఏదైనా వ్యాపారం మొదలు పెడదాం అని అంటాడు. అప్పుడు రామ్ కాసేపు ఆలోచించి ఏం వ్యాపారం చేద్దాం అని అంటాడు. శ్యామ్ నవ్వుతూ చెప్పాడు, మీ అమ్మ చేసే రోటీ చికెన్ కర్రీ ఊరంతా ఫేమస్, అదే మన బిజినెస్ అని అంటాడు. అలా ఇద్దరు చిన్న షెడ్ వేసుకుని ఫ్రెండ్స్ రోటీ చికెన్ కర్రీ సెంటర్ అని బోర్డు పెట్టారు. మొదట్లో కస్టమర్లు తక్కువ, కానీ రామ్ కష్టపడి వంట చేసేవాడు. శ్యామ్ కస్టమర్లకు వడ్డిస్తూ నవ్వుతూ మాట్లాడేవాడు. ఒక వ్యక్తి, అన్నా 2 ప్లేట్ రోటీ, ఒక చికెన్ ఎక్స్ట్రా గ్రేవీ ప్యాక్ చేసి ఇవ్వన్నా అని అంటాడు. వ్యాపారం బాగా నడిచింది. కొద్ది రోజుల్లోనే వాళ్ళ షాప్ ఊర్లో చాలా ఫేమస్ అయింది. రోజు రాత్రి సమయంలో ఇద్దరు లాభాన్ని సమానంగా పంచుకునేవారు. ఒకరోజు ఒక అతను షాప్ దగ్గరికి వచ్చాడు. శ్యామ్ ఒంటరిగా ఉన్నప్పుడు తన దగ్గరికి వచ్చి నెమ్మదిగా ఇలా అన్నాడు, నీకు ఒక విషయం చెప్పాలి, కానీ కోపం పెట్టుకోకు అని అంటాడు. శ్యామ్ ఆశ్చర్యంగా అడిగాడు, ఏమైందన్నా? అతను చెప్పాడు, నీ ఫ్రెండు రామ్ లాభం మొత్తం నీకు సరిగా చెప్పడం లేదు, కొంత డబ్బు దాచుకుంటున్నాడు అని చెబుతాడు. శ్యామ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అసలు అది నిజమా అని అడిగాడు. నేను నా కళ్ళతో చూశాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి శ్యామ్ మనసులో అనుమానం మొదలైంది. రామ్ డబ్బు లెక్క పెట్టేటప్పుడు కూడా శ్యామ్ జాగ్రత్తగా చూస్తూ ఉండేవాడు. ఒకరోజు శ్యామ్ కోపంగా అన్నాడు, రామ్, నువ్వు లాభం దాచుకుంటున్నావు కదా అని అంటాడు. రామ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏమిటి శ్యామ్, నువ్వు అలా ఎలా అనుకుంటున్నావు? శ్యామ్ కోపంగా, నాటకమాడకు, నాకు తెలుసు, నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను అని చాలా కోపంగా అంటాడు. రామ్ బాధతో, నన్ను నమ్మడం లేదా అని అంటాడు. అలా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇద్దరు మాట్లాడుకోవడం మానేశారు. షాప్ కూడా 2 భాగాలుగా విడిపోయింది. ఒకవైపు రామ్ రోటీ సెంటర్, మరోవైపు శ్యామ్ చికెన్ సెంటర్. కానీ కస్టమర్లు తగ్గిపోయారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చింది ఆ ఇద్దరి స్నేహం, ఆ స్నేహంతో కలిసి చేసిన వ్యాపారం. కొన్ని రోజులకు శ్యామ్ లెక్కలు చూస్తున్నప్పుడు పాత ఖాతా పుస్తకం కనిపించింది. అందులో ఒక విషయం కనిపించింది. ప్రతిరోజు లాభం నుంచి రామ్ కొంత డబ్బు పక్కన పెట్టాడు. అది తన కోసం కాదు, శ్యామ్ తల్లి అనారోగ్యం కోసం. భవిష్యత్తులో సహాయం చేయాలని శ్యామ్ కళ్ళలో నీళ్లు వస్తాయి. అప్పుడు అదే రోజు వచ్చిన ఆ వ్యక్తిని గ్రామంలో చూశాడు. అతను పక్క షాప్ ఓనర్. వాళ్ళ వ్యాపారం బాగా నడవడం చూసి అసూయతో ఇలా చెప్పాడు అని శ్యామ్ తన మనసులో అనుకుంటాడు. శ్యామ్ వెంటనే రామ్ దగ్గరకు వెళ్ళాడు. రామ్ ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. శ్యామ్ చాలా బాధపడుతూ, రామ్, నన్ను క్షమించు, నేను నిన్ను నమ్మలేదు అని అంటాడు. రామ్ కాసేపు నిశ్శబ్దంగా ఉండి, డబ్బు పోతే సంపాదించవచ్చు, కానీ నమ్మకం పోతే తిరిగి రావడం కష్టం శ్యామ్ అని బాధతో అంటాడు. శ్యామ్ ఏడుస్తూ, మళ్ళీ కలిసి వ్యాపారం మొదలు పెడదాం, ఈసారి ఎవ్వరిని కాదు, మన స్నేహాన్ని మాత్రమే నమ్ముదాం. రామ్ చిరునవ్వు నవ్వాడు. మళ్ళీ బోర్డు పెట్టారు. ఫ్రెండ్స్ రోటీ చికెన్ కర్రీ తిరిగి వచ్చింది. ఈసారి వ్యాపారం ఇంకా బాగా నడిచింది. ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్నది స్నేహం, నమ్మకం నిజమైన సంపద అని తెలుసుకున్నారు.